హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే మన ఫేవరెట్ సీరియల్ గుండె నిండా గుడి గంటలు ఎపిసోడ్ ఏం జరిగింది తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఖచ్చితంగా ఈ వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. కానీ దానికంటే ముందు ఏం చేయాలో తెలుసు కదా, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఫాలో కూడా చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో వాళ్ళు మాత్రమే మన ఛానల్లో వస్తున్న మరికొన్ని ట్విస్ట్ ఎపిసోడ్స్ చూడగలరు. కామెంట్ కూడా చేయండి. లైక్ అండ్ షేర్ ఫర్ అవర్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ కోసం. ఇంకా ల్యాగ్ చేయకుండా ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు గుండె నిండా గుడి గంటలు ఎపిసోడ్ చూసుకున్నట్లయితే, శోభ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ మనవడి బర్త్డే స్కూల్లో ఉంటుంది అని చెప్పేసి శోభ వాళ్ళ ఫ్రెండ్ ఆవిడికి కాల్ చేస్తారు. ఇలాగో మనం ఈవినింగ్ పార్టీ అనుకున్నాం కదా, సో పనిలో పని ఒక్కసారి మా మనవుడిని కలిసేసి ఈవినింగ్ పార్టీకి వెళ్దాం అని చెప్పేసి శోభ వాళ్ళ ఫ్రెండ్ అంటారు. అన్నాక శోభ కూడా సరే, ఎలాగో దారిలోనే కదా, సరే నువ్వు అన్నట్టుగానే స్కూల్కి వెళ్ళి కనిపించేసి ఈవినింగ్ మనం పార్టీకి వెళ్దాం అని చెప్పేసి శోభ అంటుంది. సో అదే రోజు సత్యం స్కూల్కి వెళ్ళలేదు అనే నిజం తెలుసుకున్న రోహిణి ఎలాగూ తనకి ప్రతిసారి మేడం కాల్ చేసి మీరు పేరెంట్స్ మీటింగ్కి ఎట్లాగో రాలేకపోయారు కాబట్టి వీళ్ళు చూసుకొని వచ్చి ఒకసారి పర్సనల్గా కలవండి స్కూల్లో, చిన్ను గురించి చెప్పాలి అని చెప్పేసి అంటుంది. సో అది గుర్తుపెట్టుకున్న రోహిణి, ఓకే ఎలాగో ఈరోజు మావయ్య గారు స్కూల్కి వెళ్ళలేదు కాబట్టి నేను హ్యాపీగా వెళ్ళొచ్చు, సో నన్ను ఎవరు గుర్తుపట్టరు కాబట్టి చింటూ ఎడ్యుకేషన్ ప్రోగ్రెస్ అది ఎలా ఉంది తెలుసుకోవచ్చు అని చెప్పేసి ఇంకా రోహిణి స్కూల్కి వెళ్ళే ప్లాన్లో ఉంటుంది. ఎప్పట్లానే సుగుణమ్మ చింటూని తీసుకొని స్కూల్కి వచ్చేస్తుంది. అయితే అదే రోజు శోభ కూడా వాళ్ళ ఫ్రెండ్ రిక్వెస్ట్ చేసినట్టుగా ఒకసారి వాళ్ళ మనవడి బర్త్డే కాబట్టి ఒకసారి స్కూల్కి వెళ్ళి చూసి మాట్లాడి వచ్చేద్దాము అని అన్నారు కాబట్టి ఈవిడ కూడా అదే రోజు బయలుదేరుతుంది. సో ఇంకా సుగుణమ్మ బాబుని తీసుకొని స్కూల్కి వచ్చేస్తుంది. శోభ కూడా అదే స్కూల్కి వస్తారు వాళ్ళ ఫ్రెండ్ని తీసుకొని. ఇంకా రోహిణి కూడా స్కూల్కి వస్తుంది. వచ్చేసరికి ఇంకా శోభ రోహిణిని సుగుణమ్మని ఆ బాబుని చూస్తుంది. రోహిణిని పలకరిద్దాం అనుకుంటుంది, కానీ అసలు రోహిణి ఇక్కడికి ఎందుకు వచ్చింది, రోహిణికి స్కూల్లో పనేంటి, ఒకసారి చూద్దామని చెప్పేసి దూరం నుంచి కొంచెం వాళ్ళ మాటలు వినపడేంత దూరం నుంచి నిల్చొని ఈ రోహిణిని సుగుణమ్మని నోటీస్ చేస్తూ ఉంటుంది. సో ఇంకా సుగుణమ్మ రోహిణి మాట్లాడుకుంటూ ఉంటారు. చింటూకి ఇంకా తను ఎలా చదువుతున్నాడు ఏంటి అని తెలుసుకోవటానికి ఇదే కరెక్ట్ అయిన సమయం అని నేను కూడా వచ్చానమ్మా. ఎలాగో మావయ్య గారు స్కూల్కి రాలేదు కాబట్టి సో నేను ఇప్పుడు ఫ్రీగా వచ్చి కలిసి వెళ్ళొచ్చు, ఇంకొన్ని మంత్స్ నన్ను వీళ్ళు ఇబ్బంది పెట్టరు, పేరెంట్స్ మీటింగ్కి రండి చేయండి అని. సో అలాగే నేను కూడా వచ్చి కలిసినట్టు ఉంటుంది కదా చింటూని. పాపం అందరి పేరెంట్స్ స్కూల్కి వస్తారు, కానీ నేనే వీడి మదర్గా ఉన్నా కూడా నేను రాను, వీడు ఎంత బాధపడి ఉంటాడో నాకు ఆ రోజే బాధ అర్థమైంది అని చెప్పేసి సుగుణమ్మతో రోహిణి మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా ఆ నిజం తెలుసుకున్న శోభ ఇంకా షాక్లో, ఏంటి రోహిణి కొడుక తిను, అసలు రోహిణికి అమ్మ కూడా ఉందా, ఈ నిజం నేను ఎలా చెప్పాలి వీళ్ళకి అని వెంటనే శృతికి వీడియో కాల్ చేస్తుంది. ఇంకా శృతి పక్కన రవి కూడా ఉంటాడు. ఒక్క నిమిషం మా అమ్మ వీడియో కాల్ చేస్తుంది అని చెప్పేసి ఇంకా శృతి ఆన్సర్ చేస్తుంది. ఏంటమ్మా అంటే, ఏం మాట్లాడకు, ఇక్కడ జరిగేది చూడు విను అని చెప్పేసి అంటుంది. ఇంకా శృతి వీడియో కాల్లో ఉంటుంది. శోభ అక్కడ రోహిణి సుగుణమ్మ బాబు గురించి మాట్లాడుకుంటున్న మాటలన్నీ వినిపించేస్తుంది. ఇంకా వినిపించేసరికి శృతి షాక్లో ఉంటుంది. ఏంటమ్మా అసలు నువ్వు అక్కడ ఎందుకున్నావు అని చెప్పేసి అడుగుతుంది. ఇలా చిన్న ఈవినింగ్ పార్టీ ఉంది, సో ఈలోపు మా ఫ్రెండ్ వాళ్ళ మనవడిది బర్త్డే అంటే ఒకసారి వచ్చి చూసి కలిసి వెళ్దామని చెప్తానంటే నేను ఇలా స్కూల్కి రావాల్సి వచ్చింది. ఈరోజు ఎలాగో మీ మావయ్య గారు స్కూల్కి రాలేదని చెప్పేసి రోహిణి పేరెంట్స్ మీటింగ్కి అటెండ్ అవ్వలేకపోయానని ఈరోజు స్కూల్ టీచర్తో క్లాస్ టీచర్తో మాట్లాడదామని చెప్పేసి వచ్చిందంట. అగో వాళ్ళ అమ్మకి చెప్తుంది, రోహిణికి కొడుకున్నాడు, ఆ బాబే ఈ చింటూ అంట, చూడు అని చెప్పేసి శోభ అంటుంది. ఇంకా శృతికి మ్యాటర్ అంతా అర్థమైపోతుంది, ఎలాగో వీడియో కాల్లో ఉంది కాబట్టి. రవి కూడా చూస్తూ ఉంటాడు. ఇంకా వెంటనే శృతి,
సరే అమ్మా, ఇంక నేను చూసుకుంటాను, నువ్వు ముందు అర్జెంటుగా అక్కడి నుంచి వచ్చేసేయ్ అని చెప్పేసి అంటుంది. ఇంత మంచి అవకాశం దొరికితే నేను ఎలా వచ్చేస్తానో, అడగాల్సినవి అడుగుతానని చెప్పేసి శోభ అంటుంది. లేదు లేదు, ఇప్పుడు నువ్వు అడిగితే అది వేరే ఇష్యూ అయిపోతుంది, ఇంటికి రాని, ఇంటికొస్తే నేనే మాట్లాడతాను అని చెప్పేసి శృతి ఫోన్ పెట్టేస్తుంది. ఇంకా మొత్తానికి శోభ ద్వారా శృతికి, రవికి, రోహిణికి కొడుకున్నాడు, రోహిణికి అమ్మ కూడా ఉంది. సో రోహిణి వాళ్ళ మామయ్య రాలేదు కాబట్టి బాబు ఎడ్యుకేషన్ కనుక్కోవాలని చెప్పేసి క్లాస్ టీచర్ని కలవడానికి స్కూల్కి వెళ్ళింది అన్న మొత్తం అన్ని విషయాలు వీళ్ళకి తెలిసిపోతాయి. ఇంకా రోహిణి ఎప్పుడు ఇంటికి వస్తుందా అని చెప్పేసి ఈగర్గా వెయిట్ చేస్తూ ఉంటారు శృతి అండ్ రవి. ఇంకా శోభ కూడా ఇంటికి వచ్చేస్తుంది. అసలు వీళ్ళ ఇంట్లో విషయం ఏంటో కనుక్కుందాం, మంచి చిచ్చు రగులుకున్నట్టే ఉంది, ఏంటో చూద్దాం అని చెప్పేసి ఇంకా ఈవినింగ్ పార్టీకి కూడా వెళ్ళకుండా, అసలు శృతి ఎంత చెప్తున్నా కూడా వినకుండా ఇంటికి శోభ కూడా వస్తుంది. ఇంకా వచ్చేసరికి రోహిణి ఇంట్లో ఉంటుంది. ఉండేసరికి ఇంకా శోభను చూసిన శృతి, ఎందుకమ్మా నువ్వు వచ్చా, నేను మాట్లాడతానని చెప్పాను కదా అని చెప్పేసి అంటుంది. ఏంటే నువ్వు మాట్లాడేది, ఇలాంటి విషయాలు ఎంత తొందరగా తేల్చుకుంటే అంత మంచిది. అసలు ఇలాంటి దరిద్రపు కుటుంబంలో నేను ఇంకా నిన్ను ఉంచడమే చాలా పెద్ద విషయం. అసలు నా కడుపుని చెడబుట్టావు నువ్వు, ఇవన్నీ చూస్తుంటే నాకు చాలా అసహ్యం వేస్తుంది అని చెప్పేసి శోభ ఇంకా అదును దొరికింది కదా అని చెప్పేసి ఇంకా శృతిని రవిని పెళ్లి చేసుకోవడం కరెక్ట్ కాదు అన్నట్టుగా మాట్లాడుతుంది. ఇంకా శృతికి అటు తిప్పి ఇటు తిప్పి, నువ్వు కుటుంబం పైకి రాకమ్మా, ఇక్కడ విషయం రోహిణిది, రోహిణి కోసం మాట్లాడతానంటే నువ్వు మాట్లాడు, అంతేగాని అనవసరంగా నేను ఈ కుటుంబంలోకి వచ్చాను, అనవసరంగా రవిని పెళ్లి చేసుకున్నాను, ఇబ్బంది పడుతున్నాను, ఈ డ్రామా అంతా మాట్లాడుకు అని చెప్పేసి ఇంకా శృతి శోభతో అంటుంది. ఇంకా శృతి ఇలా మాట్లాడుకునేసరికి ఇంకా ప్రభావతి, సత్యం, మీనా, బాలు, మనోజ్ వీళ్ళంతా ఇంకా కిందకి దిగుతారు. ఏంటి ఎప్పుడొచ్చారు శోభ గారు, బాగున్నారా అని చెప్పేసి ఇంకా ప్రభావతి వీళ్ళంతా అడుగుతారు. ఏదో ఉన్నాంలే, ఇంతకీ మీ కుటుంబంలో సంగతులు ఏంటి అని చెప్పేసి అడుగుతుంది. మా కుటుంబంలో సంగతులు ఏంటి అంటారేంటండి, బాగానే ఉన్నాము, చూస్తున్నారుగా, ఇగో ఎవరి పని వాళ్ళది అని అనేసి మీనా అంటుంది. అవునవును, ఎవరి పనులు ఏంటో బాగానే తెలిసాయి మాకు, ఇప్పుడిప్పుడే అర్థమవుతున్నాయి అని చెప్పేసి వెటకారంగా అంటుంది. అసలు మనోజ్కి ఆవిడ ఎందుకు అలా మాట్లాడుతున్నారో అర్థం కాదు. సరే నిల్చొని మాట్లాడుతున్నారు, కూర్చోండి అని చెప్పేసి ఇంక సత్యం అంటాడు. ఇక్కడ కూర్చోడానికి, మిమ్మల్ని పరామర్శించడానికి నేను రాలేదు, మీ కోడలు రోహిణి గురించి ఓ నిజం బయట పెట్టాలని చెప్పేసి, అసలు ఏంటి ఆ విషయం కనుక్కోవాలని చెప్పేసి వచ్చాను. అసలు ఇలాంటి దరిద్రపు కుటుంబంలో నా కూతుర్నిచ్చి ఎంత తప్పు చేశానో నాకు ఇప్పుడు అర్థమవుతుంది, చెప్తున్నా కూడా ఈ మొద్దు మొహానికి అర్థమే కాలేదు అని చెప్పేసి వాళ్ళందరి ముందు అంటుంది. ఇంకా వెంటనే శృతికి కోపం వచ్చి, అమ్మ నీకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదా, అత్తయ్య ఇదంతా కాదు, రోహిణి గురించి మా అమ్మకి ఒక నిజం తెలిసింది, ఆవిడికే కాదు మేము కూడా చూసాం అని చెప్పేసి శృతి అంటుంది. ఇంకా రోహిణికి టెన్షన్ పరిగెత్తుతుంది. నా గురించి నిజం తెలియడానికి ఏముంది, ఏం మాట్లాడుతున్నారు అని తడబడుతూ అడుగుతుంది రోహిణి. ఇంకా వెంటనే శోభ, అవునా, ఎంత అమాయకంగా అడుగుతున్నావమ్మా, ఈరోజు నువ్వు స్కూల్కి వచ్చావు కదా, నీకు కొడుకు కూడా ఉన్నాడనే విషయం మాకు ఇప్పుడే తెలిసింది, నీకు ఒక అమ్మ కూడా ఉంది, ఎవరు లేరని శృతి చెప్పింది నాకు, అని నాకు తెలియకుండా నీకెప్పుడు కొడుకు పుట్టాడు అని చెప్పేసి శోభ అనేసరికి ఇంకా రోహిణికి టెన్షన్ వచ్చేస్తుంది. ఇంకా వెంటనే, ఇవన్నీ నమ్మకండి అత్తయ్య, వీళ్ళంతా నా పైన ఏదో కుట్ర పన్నారు, లేనిపోని అభండాలు నా పైన వేస్తున్నారు, అయినా నాకు కొడుకు పుట్టడం, నాకు అమ్మ ఉండటం ఏంటి, ఇన్ని రోజులు ఈ మీనా వీళ్ళే నాతో ఆడుకుంటారంటే ఇప్పుడు ఈవిడొకరు నా ప్రాణం మీదకి తయారైంది అని చెప్పేసి రోహిణి తనను తను డిఫెండ్ చేసుకుంటుంది. ఇంకా వెంటనే శృతి, ఏంటి నువ్వు మా అమ్మ పైనే తిరిగి నిందలేస్తున్నావా, ఈరోజు నువ్వు స్కూల్కి వెళ్ళిన మాట నిజం కాదా, ఆవిడ నాకు వీడియో కాల్ చేశారు, అదంతా నేను రికార్డ్ చేసుకున్నాను, నువ్వు అక్కడ మాట్లాడిన ప్రతి మాట నేను విన్నాను అని చెప్పేసి శృతి ఇంకా గంభీరంగా మాట్లాడుతుంది. అయినా లక్కీగా నా పక్కన రవి కూడా ఉన్నాడు, కావాలంటే రవినా అతన్ని అడగండి అత్తయ్య అని చెప్పేసి ప్రభావతితో అంటుంది. అసలే ప్రభావతి షాక్లో ఉంటుంది. ఏంటి రోహిణి ఇదంతా చెప్పేది నిజమా అని చెప్పేసి ప్రభావతి అడుగుతుంది. అనేసరికి అది కాదత్తయ్య, ఇదంతా నిజం కాదు అనేసరికి ఇంకా రవి అంటాడు, వదినా నేను విన్నాను, ఇంకా మీరు నటించకండి, అసలు దీని వెనుకతలు ఉన్న నిజమేంటో మాకు తెలియాల్సిందే అని చెప్పేసి రవి అంటాడు. ఇంకా వెంటనే మీనా, బాలు ఒకరి మొహం ఒకరు చూసుకొని, ఏంటి రోహిణి ఇదంతా నిజమా, నీకు కొడుకున్నాడా, అసలు మాకు నమ్మాలని అనిపించట్లేదు
అని చెప్పేసి ఇంకా మీనా అంటుంది. ఇంక వెంటనే బాలు, అంత షాక్ అవుతావేంటి పూలగంప, నీకు మరీను అప్పటి నుంచి మనం ఒక బాబు విషయంలో డౌట్ పడుతూ ఉన్నామా, అసలు వాళ్ళ అమ్మమ్మ ఎందుకు మనల్ని కలవనివ్వట్లేదు, చేయనివ్వట్లేదు అని కారణం ఇంత క్లియర్ కట్గా కళ్ళకు కనిపిస్తుంటే ఇంకా ఇది నిజమా అని అడుగుతావేంటి అని చెప్పేసి బాలు అంటాడు. ఇంకా వెంటనే మీనా కూడా, అవునత్తయ్య, యాక్చువల్లీ మేము మీ దగ్గర ఒక విషయం చెప్పాలని ఎప్పటి నుంచో అనుకున్నాం, కానీ నిజాలు తెలియకుండా మేము ఎవరిపైన నిందించకూడదు కాబట్టి మేము చిన్న పని మీద అటువైపు వెళ్తుండగా మాకు అప్పుడప్పుడు ఒక బాబు కనిపిస్తూ ఉంటాడు. చాలా మంచి అబ్బాయి, మాతో సరదాగా మాట్లాడుతూ ఉంటాడు. వాళ్ళ అమ్మమ్మ వాడిని ఎప్పుడు తీసుకొస్తుంది, కానీ వాళ్ళ అమ్మ మాత్రం ఎప్పుడు కంటి పడదు. సో పేరెంట్స్ మీటింగ్ అయ్యేటప్పుడు కూడా రాలేదు అత్తయ్య, కానీ మమ్మల్ని చూసేటప్పుడు చాలా ఆప్యాయంగా ఇంతకుముందు వాళ్ళ అమ్మమ్మ మమ్మల్ని పలకరించేవాళ్ళు. కానీ సడన్గా ఏమైందో మమ్మల్ని చూస్తే కొంచెం బెదరటం, బాబుని మాకు దూరంగా తీసుకెళ్ళిపోవటం, ఇలాంటివన్నీ చేసేవాళ్ళు. అప్పుడే నేను బాలుగారు అనుకున్నాం, ఎందుకు ఈవిడ ఇంత టెన్షన్ పడుతుంది, అసలు మన నుంచి బాబుని దూరంగా ఉంచాలని ఎందుకు ప్రయత్నిస్తుంది, అసలు మనతో ఎందుకు మాట్లాడనివ్వట్లేదు అని చెప్పేసి మేమంతా అనుకున్నాం ఇద్దరం. అయితే దీని వెనుకతల కారణం రోహిణియే తన తల్లి కాబట్టి మాకెక్కడ నిజం తెలిసిపోతుంది అని ఈ తల్లి కూతుర్లిద్దరూ ఇంత డ్రామా ఆడారని ఇప్పుడు అర్థమైంది అత్తయ్య అని చెప్పి మీనా అంటుంది. ఇంకా ఈ మాటలన్నీ వింటున్న మనోజ్ రోహిణి దగ్గరికి వస్తాడు. రోహిణి, నిజం చెప్పు, ఇదంతా అబద్ధం అని ఒక్క మాట చెప్పు, ఇన్ని నోర్లు నీ విషయంలో మాట్లాడాయి కదా, వాళ్ళందరి నోరు మోయిస్తానని చెప్పి మనోజ్ అంటాడు. ఇంకా వెంటనే సత్యం, నీకు బుర్ర పని చేయట్లేదేంట్రా, మీనా చెప్పడమే కాదు నాకు కూడా ఇప్పుడు డౌట్ వస్తుంది. నా స్కూల్లో చింటూ వాళ్ళమ్మ ఎప్పుడు పేరెంట్స్ మీటింగ్కి రాదు. నేను ఒకసారి వీడియో కాన్ఫరెన్స్లో కూడా చూశాను, మాస్క్ పెట్టేసుకొని ఏదో ఆఫీస్ రూల్స్ చూపించకూడదు అని. అయితే ఈవిడ గారే అలాగా మొత్తం చేంజ్ చేసేసుకొని మాస్క్ పెట్టేసుకొని వీడియో కాన్ఫరెన్స్లో జాయిన్ అయ్యిందన్నమాట. ఓహో, అయితే ఈరోజు ఎలాగో నేను స్కూల్కి వెళ్ళలేదని చెప్పేసి ఈవిడికి పేరెంట్స్ మీటింగ్కి రాలేదు కదా అని కాల్స్ వస్తున్నాయని అదును చూసుకొని నీ పెళ్ళం ఇప్పుడు వెళ్ళింది బాబు ఎడ్యుకేషన్ కనుక్కోవటానికి అని చెప్పేసి సత్యం అంటాడు. ఇంకా వెంటనే మనోజ్కి ప్రభావతికి మాటలు కూడా రావు. ఇంకా ప్రభావతికి అయితే చాలా కోపం వస్తుంది. కోపం వచ్చేసరికి ఈలోపు రోహిణి శోభ వైపు చాలా కోపంగా చూస్తూ, మీ కడుపు చల్లబడిందా, లేనిపోని అబండాలు నాపై వేస్తూ అదే పనిగా పట్టుకొని ఇక్కడికి వచ్చేసారు, అసలు మిమ్మల్ని చూస్తేనే నాకు కోపం వస్తుంది, అసలు పెద్దవాళ్ళని చెప్పి ఆగుతున్నాను, లేదంటేనా అనేసరికి ఏంటి తప్పు చేసింది నువ్వైతే మా అమ్మ పైన మాట్లాడుతున్నావు అని కోపంలో శృతి ఇంకా రోహిణి చెంప పగలగొడుతుంది. ఎప్పుడైతే శృతి రోహిణిపై చేయి చేసుకుంటుందో ఇంకా వెంటనే ప్రభావతి వీళ్ళంతా ఇంకా షాక్ అయిపోతారు. రోహిణికి ఎలా గుణపాఠం చెప్పాలో మాకు తెలుసు, శృతి నువ్వు చేయి చేసుకోవడం అలాంటి ఏమీ చేయకు అని చెప్పేసి ఇంకా ప్రభావతి అడుగుతుంది. ఏంటి రోహిణి, అసలు విషయం ఏంటి, నీకు కొడుకున్నాడా, నీకు ఒక అమ్మ కూడా ఉందా, ఇన్ని రోజులు నీకెవరూ లేరు ఇది అది అని చెప్పి నా కొడుకుని మోసం చేసి పెళ్లి చేసుకున్నావా, ఓహో ఇదే అన్నమాట, పార్లర్ ఉంది ఇది ఉంది అని చెప్పేసి నువ్వు రోజు వెళ్ళి చేస్తూ ఉన్న పని ఇది, ఛీ నీ మొహం చూడాలంటేనే మాకు అసహ్యం వేస్తుంది, ఈ ఇంట్లో ఉండే అర్హత నీకు అసలు లేనే లేదు అని చెప్పేసి అంటుంది. ఇంకా వెంటనే బాలు, ఇంతమంది మాట్లాడుతుంటే బెల్లం కొట్టిన రాయిలా అలా ఉండిపోతావేంట్రా, అడుగు, ఏమైనా తెలుసుకోవాలంటే ఇప్పుడే నిజాలు బయట పెట్టించు, ఇంకా ఇంత రెడ్ హ్యాండెడ్గా దొరికాక ఇంకా నీకు అతి నమ్మకం ఉండటం నీ అమాయకత్వమే అని చెప్పేసి బాలు మనోజ్ని చూసి అంటాడు. ఇంకెప్పుడైతే బాలు మనోజ్ని అలా అంటాడో మనోజ్కి చాలా కోపం వచ్చేసి ఇంకా రోహిణిని కొట్టేస్తాడు. కొట్టేసి, ఛీ కనీసం నాకు నీ మొహం చూడాలంటేనే అసహ్యం వేస్తుంది, నువ్వు నన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నావన్న ఆలోచనే నేను తట్టుకోలేకపోతున్నాను, నీకేం తక్కువ చేశానని రోహిణి, నువ్వు ఇలాంటి చెడ్డ పనికి వడిగట్టుకున్నావు, అసలు నువ్వు వాడదానివేనా, అసలు నీకు కొడుకున్నాడన్న నిజం నాకెందుకు చెప్పలేదు, అసలు నన్ను మోసం చేసి నువ్వు ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకున్నావు, అందులోని నీకు ఎవరూ లేరు ఇది అది అని చెప్పి నీ కట్టుమాటలతో నన్ను మభ్యపెట్టి పెళ్లి చేసుకున్నావు, ఇంతకంటే ఘోరమైన పని ఇంకొకటి ఉండదు అని చెప్పేసి ఇంకా మనోజు చాలా కోపమైపోయి రోహిణిపై చేసుకుంటాడు. ఇంకా వెంటనే రోహిణి ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు శోభ అంటుంది, ఓహో ఇప్పుడు రియలైజ్ అయ్యావన్నమాట నీ తప్పు కోసం నువ్వు, ఇప్పుడేమో నిజాలు తెలియక నేను శృతికి ఫోన్ చేసి ఉండకపోతే దీనికి ఇంకొక అబద్ధం యాడ్ చేసేసి ఇంకా నువ్వు చేయాల్సిన పనులు నువ్వు చేస్తుండేదానివి,
సరే ఇష్టమున్నా లేకున్నా నా కూతుర్ని కొంపకిచ్చుకున్నాం కాబట్టి ఏంటా విషయం ఇంట్లోది తెలుసుకోవాలి కదా, అందుకే నాకు సంబంధం లేకపోయినా వచ్చి మీకు చెప్పాల్సి వచ్చింది. అంతేగాని నువ్వు అనుకున్నట్టుగా నాకేం పని పాట లేక నీ మీద నిందలేయటానికి నేను రాలేదు అని చెప్పేసి శోభ అంటుంది. ఇంకా అనేసరికి వెంటనే ప్రభావతి, మీరు అలా మాట్లాడకండి శోభ గారు, ఈరోజు మీరు రావటం వల్లనే మాకు దీని నిజస్వరూపం ఏంటో తెలిసింది. అసలు ఆ కొడుకు ఎలాగూ ఇది ఎందుకు మా దగ్గర నిజం దాచింది అనేది ఇది ఇలా అడిగితే చెప్పదు. చెప్పవే, నిజం చెప్పు, అసలు మమ్మల్ని ఎందుకు మోసం చేయాలనుకున్నావు అని ప్రభావతి కూడా ఇంకా చేసుకుంటుంది. ఇంకా వెంటనే రోహిణిపై చేసుకోవడం మీనా చూసి, ఒక్క నిమిషం అత్తయ్య మీరు ఆగండి, దీనిపై చేసుకున్నంత మాత్రాన నిజం అబద్ధం అయిపోదు, అబద్ధం నిజం అయిపోదు. అసలు దీని వెనుకతల కారణం ఏముంది, రోహిణి మనకి ఎందుకు చెప్పలేకపోయిందో ఒక్కసారి కనుక్కోవడానికి ప్రయత్నిద్దాం అని చెప్పేసి మీనా అంటుంది. ఇంకా వెంటనే రవి, వదినా మీరు ఊడుకోండి, ఇంకా మీరు తినని వెనకేసుకొస్తున్నారు చూడండి, అది మీ మంచితనం, కానీ మేము చూసాం కాబట్టి ఇప్పుడు నిజాన్ని ఇప్పటికీ ఒప్పుకోలేదు, ఇప్పటికీ మా అత్తయ్య తన పైన నిందలేస్తుందనే మాట్లాడుతుంది అనేసరికి ఇంకా రోహిణికి మ్యాటర్ అర్థమైపోతుంది. ఇంకా అందరికీ మొత్తానికి నిజం తెలిసిపోయింది. ఇంకా నేను లాగ్ చేస్తే ఇంకా వీళ్ళు నన్ను క్షమించరు అని చెప్పేసి ఇంకా వెంటనే మనోజ్ కాళ్ళపై ప్రభావతి కాళ్ళ మీద పడుతుంది. ఫస్ట్ మనోజ్ కాళ్ళ మీద పడి, ఏమండి నన్ను క్షమించండి, అప్పుడే పరిస్థితులు వేరు, నాకు ఇంతకు ముందే పెళ్ళయింది, కానీ ఆయన నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు, బాబుతో ఉన్నాను, ఈలోపు నాకు పెళ్ళయిందనే విషయం మీకు తెలియక మీరు నాకు పరిచయం అయ్యారు, నేను మీకు చెప్పడానికి చాలా ప్రయత్నించాను, కానీ ఎక్కడ మీకు నిజం తెలిస్తే నాకు దూరం అయిపోతారో అన్న ఒక భయం నాకు మీకు నిజం చెప్పేలాగా చేయలేకపోయింది, అంతకు మించి నా మనసులో వేరే దురుద్దేశం లేదు అని రోహిణి అనేసరికి ఇంకా మనోజ్ కాలు విదిలించుకుంటూ, ఇంకా నువ్వు నాకేది చెప్పకు, ఈ విషయం నువ్వు నాకు పెళ్ళికి ముందు చెప్పుంటే అప్పుడు నా నిర్ణయం ఎలా ఉండేదో, ఇప్పుడు పెళ్ళి అయిపోయిన తర్వాత నీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఎవరో వచ్చి చెప్పినా కూడా నిన్ను నువ్వు డిఫెండ్ చేసుకుంటూ వాళ్ళపైన నిందలు వేసావు, ఇలాంటి అబద్ధాలు ఇలాంటి మోసాలు నువ్వు ఇంకెన్ని చేసావో నీ మొహం చూడాలంటేనే నాకు అసహ్యం వేస్తుంది, అర్జెంటుగా ఇంకా నేను నీకు వదిలేసుకోవాలన్న ఆలోచన మాత్రమే ఇప్పుడు నా మైండ్లో రన్ అవుతుంది, దయచేసి నీ మొహం నాకు చూపించుకో, నాకు ఈ కళ్ళు రాకుండా ఉన్నా ఈ దరిద్రాన్ని నేను చూడకపోయేవాడిని అని చెప్పేసి మనోజ్ బాధపడతాడు. ఇంక ఎప్పుడైతే మనోజ్ అలా అంటాడో, సరిగా చెప్పావురా, దీనికి జరగాల్సిన శాస్తే మనం చెయ్యాలి, అసలు ఇంత మోసం చేస్తుందా, అమ్మో అమ్మో నా కోడలు అని చెప్పి ఎంత నెత్తిని పెట్టుకున్నాను దీన్ని, ఇదొచ్చి ఇంత నాటకం ఆడిందా అని చెప్పేసి ప్రభావతి అంటుంది. ఇంకా వెంటనే ప్రభావతి కాళ్ళ మీద పడి, అలా అనకండి అత్తయ్య, మీరే నచ్చ చెప్పండి, నేను చేసింది తప్పే కాదనట్లేదు, కానీ ఏ రోజు నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనుకోలేదు, కాకపోతే కన్న పేగు కదా వాడిని వదులుకోలేకపోయాను అనేసరికి వెంటనే సత్యం, కన్న పేగును వదులుకోమని ఏ కసాయి మనిషి చెప్పడమ్మా నీకు, కాకపోతే నువ్వు అబద్ధం ఆడి మాకు నిజం తెలియచేయకుండా మా కుటుంబానికి దగ్గరయ్యావు, ఈ విషయం ఇప్పుడు నలుగురిలో తెలిస్తే మా పరువు ఏం కావాలి, అసలు నువ్వు నిజాన్ని ఎందుకు దాచావో కారణాలు 100 ఉండొచ్చు, కానీ అక్కడ మోసపోయి ఇప్పుడు ఈరోజు ఇలా మాటలు పడాల్సి వస్తుంది మేము మా కుటుంబం, ముఖ్యంగా నీ భర్త మనోజ్ అని చెప్పేసి సత్యం అంటాడు. ఇంకా వెంటనే బాలు ఇంకా మాట్లాడినంత మాత్రాన సమస్య పరిష్కారం అయిపోదు, తన విషయంలో ఏం చేయాలి అనేది సమాధానం చెప్పాల్సింది మనోజ్ అని చెప్పేసి అనేసరికి, నా ఆలోచన నేను చెప్పేశాను, మీకు ఎలా కృతజ్ఞతలు కూడా చెప్పాలో కూడా నాకు తెలియట్లేదు శోభ ఆంటీ, దయచేసి మీరు తప్పుగా అనుకోకండి, అది ఎన్నో మోసాలు ఎన్నో అబద్ధాలు చేస్తుంటుంది, మీపై నిందించింది అన్న మాట మీరు తీసుకోకండి, అలాగే ఇదే సమయంలో మీకు ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాం, మీరు ఇందాక ఈ దరిద్రపు కుటుంబంలో నా కూతుర్ని ఇవ్వాల్సి వచ్చింది అన్న మాట అన్నారు, మీ అమ్మాయికి మేమేది లోటు చేయట్లేదు, అంత తన ఇష్ట ప్రకారంగానే జరుగుతుంది, ఇంతకు మించి నేను చెప్పలేను, ఇప్పటికే మేము పడ్డ బాధ చాలు, ఈ మోసాన్ని మేము మనసుకి తీసుకోలేకపోతున్నాం, రవి శృతికి ఏం తక్కువ కాకుండా చూసుకుంటున్నాడు అని చాలా ఎమోషనల్ అవుతూ మనోజ్ మాట్లాడతాడు. ఇంకా మనోజ్ని అలా చూసేసరికి మీనాకి కూడా చాలా బాధ అనిపిస్తుంది. ఇంకా వెంటనే, అది కాదు మనోజ్ గారు, ఒక్క మాట, రోహిణి చేసింది తప్పే, కానీ దాని వెనుకతలు ఉన్న కారణం ఏంటో చెప్పింది కదా, అందరం కూర్చొని మాట్లాడుకొని పరిష్కరించుకుంటే సరిపోతుంది, మీరు అలా మనసు విరిచేసుకోవడం సరికాదు, రవి శృతిని ఎలా చూసుకున్నాడో మీరు రోహిణిని అంత మంచిగానే చూసుకున్నారు, మాకు తెలియని విషయం కాదు, విడిపోవటానికి ఒక్క క్షణం పట్టదు,
కలిసి ఉండాలంటే చాలా కష్టపడాలి. కాబట్టి ఒక్కసారి తను చెప్పేది వినండి అని చెప్పేసి మీనా అంటుంది. ఇంకా నేను వినటానికి సిద్ధంగా లేను అని మనోజ్ అనేసరికి, ఏంటే నువ్వు వాడికి చెప్తున్నావు, వాడు పరిస్థితి ఎలా ఉందో ఒక కన్న తల్లిగా నేను అర్థం చేసుకోగలను. ఇంత పెద్ద మోసం చేసి కొడుకు పుట్టిన విషయం కూడా వీడికి చెప్పకుండా, పెళ్ళైన విషయం కూడా చెప్పకుండా, ఒక తల్లి కూడా ఉంది, ఎవరూ లేరని డ్రామా ఆడి నా కొడుకుని మోసం చేసి పెళ్లి చేసుకున్న దీని గురించి ఆలోచించమని చెప్తున్నావా, నీకు బుర్ర పనిచేస్తుందా లేదా అని చెప్పి ప్రభావతి మీనాని అంటుంది. ఇంకా రోహిణి అయితే మళ్ళీ ప్రభావతి కాలుపై పడి, అత్తయ్య దయచేసి నా మాట వినండి అనేసరికి ఇంకా ప్రభావతి మనోజు ఇద్దరు మాట వినటానికైతే అస్సలు ఒప్పుకోరు. సో ఆ రకంగా శోభ కారణంగా రోహిణి నిజస్వరూపం అందరి ముందు తెలిసిపోతుంది. ఇంకా వెంటనే శృతి కూడా చాలా కోప్పడుతుంది. శోభ తప్పు లేకుండా రోహిణి తనని నిందించాననే నింద శోభపై వేసిందని తను చేయి కూడా చేసుకుంటుంది. ఈ రకంగా శోభ ద్వారా కుటుంబంలో అందరికీ రోహిణి నిజస్వరూపం ఏంటనేది బయటపడుతుంది. ఇది యాక్చువల్లీ జరిగిన విషయం. మరింకొన్ని సరికొత్త విషయాలు తెలుసుకోవాలనుకుంటే డూ వాచ్ అవర్ ఛానల్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో వాళ్ళు మాత్రమే మన ఛానల్లో ప్రసారం అవుతున్న మరిన్ని ట్విస్ట్ ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ చూడగలరు. అలాగే ఫాలో కూడా చేయండి. లైక్ అండ్ షేర్ ఫర్ అవర్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ కోసం. ప్లీజ్ కీప్ వాచింగ్ అండ్ ఫాలో అవర్ ఛానల్. సబ్స్క్రైబ్, డోంట్ ఫర్గెట్ టు do. Thank you so much, guys.